హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ పేపర్ 1996కి సంబంధించిన ఎస్టీడీ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అనేది చూసుకుందాం. ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం సబ్జెక్ట్ వైజ్ నేను ప్లేలిస్ట్ ప్రిపేర్ చేశానండి. సో ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేసుకొని ప్రతి వీడియో చూడండి. ఒకవేళ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ బిట్ ఏంటంటే గణితంలో ఇంటి పని ఆవశ్యకత. సో హోంవర్క్ ఎందుకు ఇస్తారు మ్యాథ్స్ వాళ్ళు అనేది అడుగుతున్నారు. సో రాతలో నైపుణ్యం మ్యాథ్స్కి సంబంధించిందే కాదు, ఇంటి వద్ద తీరిక సమయం వృధా చేయడం అనేది కూడా కాదు, పైవేవి కాదు. సో తరగతి పని యందు తర్ఫీదునిచ్చి సమస్యలను సాధించడం నైపుణ్యం కలుగచేట. భారతదేశంలో ఒక ఎకరంలో పొందు వ్యవసాయ ఉత్పత్తులు తక్కువగా ఉండటకు ముఖ్య కారణం. సో ఈ వ్యవసాయ ఉత్పత్తులు అనేవి తక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో చాలంత ధనం సమకూర్చుకోలేకపోవట కాదు, ప్రతిభ కలిగిన కూలీ లేకపోవట కాదు, కమతులు చిన్నగా ఉండడం కాదు, సో పురాతన పనిముట్లు యూజ్ చేయడం. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమికోన్నత పాఠశాలలో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడానికి అనుసరించే పద్ధతి. సో అది సామాన్య పద్ధతి. ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తున్న నదులు కృష్ణ, గోదావరి అండ్ పెన్నా. అంటే అప్పట్లో తెలంగాణ ఉంది కాబట్టి పెన్నా వచ్చినట్లుంది, చూద్దాం. సో విద్య మనోవైజ్ఞానిక శాస్త్రంలో ప్రక్షేపణం ఒక అచేతన విధానం. చేపలో శ్వాసక్రియ అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి అత్యున్నతమైన బోధనా పద్ధతి ఎక్వేరియం. వందే మాతరం రచించింది బంకిం చంద్ర చటర్జీ గారు. ఒక విద్యార్థి 7వ తరగతిలో గణితంలో వెనుకబడి ఉంటే గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా అతనిలో గణిత సామర్థ్యమును పెంపొందించడానికి ఏ పద్ధతిని పాటిస్తారు? ఎకములు బట్టి, అసలు బట్టి పట్టించడం అనేది ఒక టీచర్ యొక్క లక్షణమే కాదు. ఇంటి పని ఎక్కువ ఇవ్వడం, హోంవర్క్ ఎక్కువ ఇవ్వడం అనేది కూడా కాదు. పట్టికలు అంటే టేబుల్ బుక్స్ని ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోమని చెప్పడం కూడా కాదు. సో నిత్య జీవితంలో ఎదురే సమస్యలను గణిత శాస్త్రం ద్వారా సాధించడానికి తర్ఫీదునిచ్చుట. విద్యుత్ వలయంలో వాడే ఈ సంకేతం దేన్ని తెలియజేస్తుంది? విద్యుత్ నిరోధంను తెలియజేస్తుంది. మానవుని శుక్రకణంలో క్రోమోజోమ్ల సంఖ్య చూడండి, ఓన్లీ శుక్రకణం గురించి అడిగారు కాబట్టి 23. అదే మొత్తం క్రోమోజోమ్ల సంఖ్య అంతా అడిగితే 23 జతలు. 23 జతలు అనేవి కూడా 46 అని ఇస్తే ఆన్సర్ 46 అవుతుంది. ఘటిమముల ఆవరణ వ్యవస్థలో ఉండే 4 జీవులు క్రింద ఇవ్వబడినవి. వీటిలో ద్వితీయ వినియోగదారుని గుర్తించము. సో ద్వితీయ వినియోగదారు ఎవరంటే కనుక కప్ప. ద్వితీయ వినియోగదారుడు కప్ప. 28 సెంటీమీటర్ల వ్యాసం గల అర్ధవృత్తి పరిధి చేసుకోండి. నిర్జల ఘటంలో ధన ధ్రువంగా పనిచేయు భాగాన్ని పటంలో సూచించబడిన నంబర్ గుర్తించండి. సో 4th ఆప్షన్ 1. సో నంబర్ 4 అనేది కరెక్ట్. ఉపాధ్యాయ శిక్షణ పొందే ఉపాధ్యాయుడు తన బోధనా నైపుణ్యాన్ని దేని ద్వారా మెరుగుపరుచుకుంటాడు? విద్యార్థులు పరిశీలించడం ద్వారా మెరుగుపరుచుకోరు. పథకాన్ని తయారు చేస్తే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోరు. బోధన అనేది కూడా. సో మైక్రో టీచింగ్. సమాంతర రేఖల గీటకు విద్యార్థులకు నేను సూచించు గణిత పరికరం. సో మూలమట్టం. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించిన వారు? డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. ఇది మనకు అవసరం లేదు బట్ తెలుసుకోవడానికి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దివంగతుడైన రోజు 18th January 1996. క్రింది వానిలో అభ్యసనాలబ్ధం కానిది ఏంటి అంటే కనుక నైపుణ్యం అనేది స్పాంటేనియస్గా వచ్చేది. ఒక విద్యార్థి తన చేతి వ్రాతను అభ్యసనం ద్వారా మెరుగుపరుచుకున్నాడు. సో దానిలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం. సో యత్న దోష, ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నాడో దాన్ని సరి చేసుకుంటాడు. అవగాహన లక్ష్యంలోని స్పష్టీకరణ. విచక్షణ చేయుట ద్వారా అభ్యసనం, ఆచరణ ద్వారా అభ్యసనం అనేది దీని యొక్క 2 సూత్రాలు. సో అది ప్రకల్పన పద్ధతి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చినవారు? లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్, భారతదేశంలో దక్షిణ దిగ్భాగంలో చివరి కళ పర్వత శ్రేణులు? నీలగిరి పర్వతాలు. సంఘర్షణ దేని నుండి లభిస్తుంది? సంఘర్షణ అనేది అహం నుండి లభిస్తుంది. నెక్స్ట్, ప్రజ్ఞలబ్ధి సూత్రం. మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయమును నిర్మించుట? సో రాష్ట్రకూటులు. ఈ చిత్రంలోని తప్పును గుర్తించము. హైడ్రోజన్ వాయువు తయారు చేయట చూపు పటం. ఇందులో తప్పే ఉంది. ఓకే, ఇక్కడ గరిట ఉంది కదా,
టిసెల్గరాటు డైల్యూట్ హైడ్రోజన్ క్లోరైడ్ జింకు ముక్కల మిశ్రమంలో మునిగి ఉండకపోవట అనేది ఇక్కడ మిస్టేక్ అనమాట. అమీబిక్ విరోచనాలను కలిగించేవి ఏంటంటే కనుక ప్రోటోజోవా, ఆప్షన్ 3. మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర వహించున్నది. సో దేనికైనా కూడా ప్రధాన పాత్ర పోషించేది ఏది అంటే కనుక పిట్యూటరీ గ్లాండ్. అలా కాకుండా మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషించినది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్, సమస్య సాధనలో అంత్య మార్గాల సహసంబంధాన్ని ఆకస్మికంగా కనిపెట్టడాన్ని సాధారణంగా ఇలా అంటారు, అంతర్దృష్టి అంటారు. స్థానభ్రంశమును సూచించినది, క్రింది వాళ్ళలో స్థానభ్రంశమును సూచించినది ఏదంటే కనుక జింక్ ప్లస్ హైడ్రోజన్ క్లోరైడ్ ఈజ్ టు జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. ఒక మొక్కల ఆకులు లేత పసుపు రంగుకు మారాయి. ఆకులు ముడతలు పడి వాటి అంచులు ఎండిపోయాయి. ఈ స్థితి దానిలో దేనివల్ల కలిగినది? దేనివల్ల అంటే కనుక పొటాషియం వల్ల కలిగినది. రాజతరంగిణి అను చారిత్రక గ్రంథమును రచించేది ఎవరు? కల్హణుడు. లోప నిర్ధారణ బోధన అనగా విద్యార్థుల్లోని ప్రతిభను, లోపాలను గుర్తించి లోపాలను నూతన విధానాల ద్వారా తొలగించుట. విద్యార్థులకు దీనికి అనుమతించట ద్వారా వారిలో విజ్ఞాన దృక్పథాన్ని పెంపొందించవచ్చు. సో ఏం చేయాలి అంటే కనుక క్షేత్ర పర్యటన, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటారు కదా, క్షేత్ర అంటే లైక్ టూర్స్. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పిలువబడే ప్రదేశం పంజాబ్. స్కిన్నర్ బాక్స్ దీనికి ఉపయోగపడుతుంది, సమస్య సాధనకు ఉపయోగపడుతుంది. అందిన ద్రాక్షపల్లి పుల్లన అనే సర్దుబాటు క్రమం. హేతుకీకరణం. భారతదేశంలో ఉపగ్రహాల ఉపయోగించే స్థానం శ్రీహరికోట. వినియోగ లక్ష్యము యొక్క స్పష్టీకరణ, ఉదాహరణలు ఇచ్చుట. కాండ్ల రేవుపట్నం గల ప్రదేశం కేరళ. స్వేచ్ఛేత సమాధానాలు కోరే ప్రశ్నలకు ఉదాహరణ పరిమిత జవాబు ప్రశ్నలు. ఈ క్రింది వానిలో యుఎన్ఓ సాధించే అత్యంత ముఖ్యమైనది మానవ హక్కుల ప్రకటన. చొక్కా కాలర్లపై మురికిని సమర్థవంతంగా తొలగించడానికి వాడే పరికరం తోమె బ్రష్లు. ద్వికారక సిద్ధాంతం నందు 2 కారకాలు కలవు. ఒకటి సామాన్య కారం, రెండవది నిర్దిష్ట కారకం. రోషక్ సిరామర్కల పరీక్ష ఒక ప్రక్షేపక పరీక్ష. మొదటి గాంధీ శాంతి బహుమతిని స్మృతి యొక్క ముఖ్య లక్షణం. స్మృతి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే నిలుపుదల. అందరూ పునఃస్మరణని ఇంకేవేవో పెట్టేస్తూ ఉంటారు. నిలుపుదల. అచిత్తు, అహం మరియు అద్యహంను సూచించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. 4 గదులు జీర్ణాశయం కలది ఆవు. సల్ఫ్యూరిక్ ఆమ్లంలలో మూలకాలు హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్. గణిత ఉపాధ్యాయుని యొక్క ముఖ్య లక్షణం. గణితం యొక్క ఉద్దేశంలో లక్ష్యంలో జ్ఞానములను కలిగి ఉండవలను. ఓర్పు, హేతువాద దృక్పథం కలిగి ఉండవలను. పొదుపు స్కోర్ దీన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది. పునరభ్యసనం. సాంఘిక శాస్త్ర విషయాలను నిర్వహించినప్పుడు ఈ క్రింది వానిలో ఏ పద్ధతిని అనుసరించవచ్చును? యూనిట్ పద్ధతి. త్రిపీటకాలు అనే పవిత్ర గ్రంథము ఈ క్రింది వానికి చెందినది. బౌద్ధ మతం. స్వతంత్ర భారతదేశానికి ప్రప్రధాన గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. యుఎన్ఓ ఆవిర్భించిన సంవత్సరం 1945. ఇక్కడ మనకు అవసరం లేదు. బీజగణితం యొక్క ముఖ్య లక్షణం సమస్యలను సాధించు సామర్థ్యం కలిగి ఉండవలెను. ఇది ఏకదళ బీజ మొక్క. వరి. 15 రాశుల సరాసరి. జీన్ పియాజే అధ్యయనాలు దీనిపై కేంద్రీకరించబడినాయి. ఏంటవి? సంజ్ఞానాత్మక అభివృద్ధి. వ్యక్తి పూజా ప్రవర్తనను ఈ దశలో చూపవచ్చును. కౌమార దశ. ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు.
సాంఘిక సంస్కర్తల పాఠంను బోధించినప్పుడు తరగతిలో నీవు ఏ పద్ధతిని ఉపయోగించదు? కథా పద్ధతి. వాతావరణంలో సాపేక్ష ఆర్ద్రతను కొలిచే సాధనం హైగ్రోమీటర్.